హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ గుమగుమలాడే చికెన్ కర్రీ చిట్టి గారెలు. ముందుగా కడాయి పెట్టుకొని ఆనియన్, టమోటో, పుదీనా, కొత్తిమీర ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ధనియా పౌడర్ కానీ, ధనియాలు కానీ, కొత్తిమీర, పుదీనా, టమోటో, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టు పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగైతే ట్రై చేసి చూడండి. జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులోకి మసాలా అనేది ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, కారం, చిటికెడంత పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం కొంచెం ఉప్పు, కారం ఇందులో ముందుగా వేస్తే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఈ మసాలా అన్నిటినీ బాగా మగ్గనివ్వాలి. మన కలర్ అనేది చేంజ్ అయ్యేదాకా మగ్గనివ్వండి, లేదంటే పచ్చివాసన అయితే వస్తుంది. మసాలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న తగినంత చికెన్ అయితే మసాలాలోకి యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఈ చికెన్ని కుక్ చేయండి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. కొంచెం 10 మినిట్స్ తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువ మరి తక్కువ కాకుండా చూసుకోండి. మనకి గ్రేవీ లాగా రావాలి కాబట్టి పక్కన ఇంకో గ్యాస్ అయితే వెలిగించి ఇందులో కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇందులోకి మనం ఏం చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. చిట్టి గారెలు ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పిండితో అయితే గారెలు అయితే వేస్తున్నానండి. ఇంకో సైడ్ అయితే చూస్తున్నారు కదా, చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది. చికెను గారెలు కాంబినేషన్లో చేసేటప్పుడు మనకి గారెలు అయితే కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. పిండినైతే కాస్త గట్టిగా మెత్తగా పట్టుకుంటే మనకి గారెలు అనేటివి మృదువుగా వస్తాయండి. మనకి కర్రీలోకి బాగా సెట్ అవుతాయి. కర్రీ కూడా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. అందులో వేడిగా అప్పుడే తింటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎప్పుడు చికెన్ దోశ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈసారి వెరైటీగా చికెన్లోకి వడలైతే ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూసారా, గారె అనేది లోపల చాలా బాగా కుక్ అయిందండి. లోపల చూడండి పొరలుగా మెత్తగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటే మనకి కర్రీలోకి చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ గారెలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈలోపు చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చాలా బాగా అయితే వచ్చింది. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్